హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ హెడర్, ఫూటర్, పేజ్ నెంబర్స్ ఆప్షన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో లాస్ట్ క్లాస్లో స్మార్ట్ ఆర్ట్, చార్ట్, స్క్రీన్ షాట్స్, హైపర్ లింక్, బుక్ మార్క్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం. ఒకసారి వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ అన్ని వినండి. ప్రీవియస్ క్లాసెస్ వింటే నెక్స్ట్ క్లాసెస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, వీడియోస్ అందరూ చూస్తున్నారు. వీడియోస్ చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి. అందరూ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చి హెడర్, ఫూటర్ అండ్ పేజ్ నెంబర్. సో మీకు ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా ఏం చేయాలని చెప్పాను, లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ లేఅవుట్ మెనూ ఉంది కదా, సో లేఅవుట్ మెనూలో ఫస్ట్ పేపర్ సైజ్ సెట్ చేసుకోండి. A4 ఏ డాక్యుమెంట్ అయినా సరే మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి, పేపర్ సైజ్ సెట్ చేసుకోవాలి, ఓరియంటేషన్ పోర్ట్రేటా ల్యాండ్స్కేపర్ సెట్ చేసుకోవాలి, అలానే మార్జిన్స్ ఎంత కావాలి, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ సెట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలి అంటే = ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తే మ్యాటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మ్యాటర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మ్యాటర్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ ఏంటి, Ctrl+A సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్లోకి వెళ్ళి ఇక్కడ జస్టిఫై ఆప్షన్ పెట్టుకోండి. దెన్ బోత్ సైడ్స్ చూడండి మీకు డాక్యుమెంట్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, 1 of 1 ఒకటే పేజ్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, ఈ మ్యాటర్ని వేరే పేజ్కి షిఫ్ట్ చేయాలి. సో దానికి ఆల్రెడీ మీకు డైరెక్ట్ ఆప్షన్ వచ్చి ఇన్సర్ట్లో పేజ్ బ్రేక్ అని ఉంటుంది, లేదంటే షార్ట్ కట్ చెప్పాను Ctrl+Enter. ఓకే, అలానే నెక్స్ట్ పేజ్లో కూడా మనకి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ పారాగ్రాఫ్ నేను ఏం చేస్తున్నాను, Ctrl+Enter అంటే నెక్స్ట్ పేజ్కి మూవ్ అయింది, పేజ్ బ్రేక్. సో ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ వీడియో అని ఉంది కదా, కర్సర్ ఇక్కడ నుంచి ఆ బ్లింకింగ్ ఐకాన్ అవుతుంది చూసారా, బ్లింకింగ్ ఐకాన్, దాన్ని ఏమంటారు, కర్సర్ అంటారని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఈ కర్సర్ ఉంది కదా, ఇక్కడ నుంచి కర్సర్ని నేను పైకి మూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే బ్యాక్ స్పేస్ కొడితే పైకి అనేది మూవ్ అవ్వట్లేదు. ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్జిన్ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది. ఓకే, దీన్ని ఏమంటారు, టాప్ మార్జిన్, అంటే ఈ ఎంటీ ఏరియాని ఏమంటాం, టాప్ మార్జిన్ అంటారు. అలానే ఇక్కడ చూడండి, మ్యాటర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వట్లేదు. అలానే రైట్ సైడ్ కూడా చూడండి, ఇక్కడ మార్జిన్ ఏరియా ఉంది, ఇక్కడ వరకు మార్జిన్, అలానే అక్కడ వరకు మార్జిన్ ఉంది. అంటే మనకి ఏమవుతుంది, ఫ్రమ్ ది మార్జిన్ మ్యాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మార్జిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని ఏమంటారు, దిస్ ఈజ్ కాల్డ్ హెడర్, అంటే టాప్ మార్జిన్ ఏరియాని ఏమంటారు, హెడర్. అలానే బాటమ్ లో కూడా మార్జిన్ ఉంటుంది కదా పేజ్ కి, సో ఈ బాటమ్ మార్జిన్ ఏరియాని ఏమంటారు, బాటమ్ మార్జిన్ ఏరియాని దిస్ ఈజ్ కాల్డ్ ఫూటర్. టాప్ మార్జిన్ ఏరియాని హెడర్ అంటాం, బాటమ్ మార్జిన్ ఏరియాని ఫూటర్ అంటాం. జనరల్గా హెడర్ ఫూటర్ మనం ఎందుకు వాడతాం అంటే ఏదైనా హెడ్డింగ్స్ కానీ ఏదైనా పేజ్ నెంబర్స్ లాంటివి ఏదైనా పెట్టాలనుకోండి, హెడర్లో పెడతాం. ఫూటర్లో ఏం పెడతాం, అడ్రసెస్, ఫోన్ నెంబర్స్, వెబ్సైట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫూటర్లో పెడతాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హెడర్ ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ ఎంటీ ఏరియాలో కర్సర్ పెట్టి జస్ట్ మీరు దాన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హెడర్ అని ఓపెన్ అయిందా, ఇది హెడర్. ఈ హెడర్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విజన్ సాఫ్ట్వేర్ అని ఇచ్చాను, నేను ఇక్కడ ఫస్ట్ పేజ్లో హెడర్లో టైప్ చేశాను. సో హెడర్లో మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి, హెడర్ని క్లోజ్ చేయాలి, క్లోజ్ హెడర్ అని ఉంది కదా, క్లోజ్ హెడర్ అని క్లిక్ చేయగానే హెడర్ క్లోజ్ అయింది. సో నేను ఫస్ట్ పేజ్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కార్నర్లో అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాం. ఓకే, మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాం. నేను సెకండ్ పేజ్కి వెళ్తున్నాను, చూడండి స్క్రోల్ చేశాను, సెకండ్ పేజ్కి రాగానే ఆటోమేటిక్గా సెకండ్ పేజ్లో చూడండి విజన్ సాఫ్ట్వేర్. అలానే థర్డ్ పేజ్కి వెళ్ళండి, సో థర్డ్ పేజ్లో కూడా ఆటోమేటిక్గా ఏమొచ్చింది, విజన్ సాఫ్ట్వేర్. అంటే హెడర్లో కానీ ఫూటర్లో కానీ మనం ఏదైనా ఒక మ్యాటర్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాటర్ ఏమవుతుంది, ఎన్నైతే పేజెస్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఆ మ్యాటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది హెడర్. ఓకే, ఒకవేళ మీరు హెడర్ని రిమూవ్ చేయాలనుకోండి, సో జస్ట్ డబుల్ క్లిక్ చేసి అంటే హెడర్ ఏరియాని డబుల్ క్లిక్ చేసి ఈ మ్యాటర్ని డిలీట్ చేసుకోండి. ఓకే, అంటే హెడర్ కానీ ఫూటర్ కానీ ఏదైనా ఒకటే, హెడర్లో పెట్టినా ఫూటర్లో పెట్టినా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, విశాఖపట్నం అని ఇచ్చాను, క్లోజ్ హెడర్. చూడండి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఎన్నైతే పేజెస్ ఉన్నాయో ప్రతి పేజ్కి ఆటోమేటిక్గా మనకి ఫూటర్లో మ్యాటర్ అనేది యాడ్ అయిపోతుంది.
అర్థమైంది కదా. హెడర్ ఇచ్చినా ఫోటర్ ఇచ్చినా సేమ్ ఒకటే. ఇక డబుల్ క్లిక్ చేయగానే హెడర్ ఆర్ ఫోటర్ ఓపెన్ అవుతుంది. డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఒక పేజీలో డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని పేజెస్లో డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ హెడర్ ఫోటర్కి మనకి ఇక్కడ మోడల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఇన్సర్ట్లో చూడండి, ఇక్కడ హెడర్ అనే ఆప్షన్ ఉందా, క్లిక్ చేయగానే ఇందులో చూడండి డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాడు, ప్రీ డిఫైన్డ్ మోడల్స్. ఓకే, ఆల్రెడీ కొన్ని కస్టమైజ్ షేప్స్ కానీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇందులో ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మోడల్ తీసుకున్నాను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైటిల్ అని ఉంది కదా, మీకు నచ్చిన మ్యాటర్ టైప్ చేసుకోండి. హెడ్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ విజన్ సాఫ్ట్వేర్స్ అని పెట్టాను. ఓకే, క్లోజ్ ది హెడర్. సో ఫస్ట్ పేజ్లో పెట్టాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ప్రతి పేజ్కి ఎఫెక్ట్ అయిపోయింది చూసారా. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు హెడర్ కనుక ఓపెన్ చేస్తే ఈ మ్యాటర్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు మ్యాటర్లో ఉన్నారనుకోండి, కర్సర్ ఎక్కడ ఉంది అనుకోండి, ఇది డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది డియాక్టివేట్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడర్ ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి ఇప్పుడు మ్యాటర్ ఏమైంది, ఇది డిజేబుల్ అయిపోయింది. అంటే రెండిట్లో ఏదో ఒకటే మనం యూజ్ చేయగలుగుతాం. హెడర్ ఆన్లో ఉంటే ఇది వర్క్ అవ్వదు, పేజ్ ఆన్లో ఉంటే హెడర్ వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనం ఎప్పుడైతే హెడర్ ఇచ్చామో ఆటోమేటిక్గా చూడండి ప్రతి పేజ్కి హెడర్ అనేది ఆటోమేటిక్గా మనకి యాడ్ అయిపోతుంది. సో అలానే ఇప్పుడు నెక్స్ట్ ఫోటర్ కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అలానే ఇన్సర్ట్లో ఫోటర్ క్లిక్ చేయండి. ఫోటర్ కూడా ఇక్కడ చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏ మోడల్ ఫోటర్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మోడల్ సెలెక్ట్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సో మీకు ఏ మ్యాటర్ కావాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏరియా నేమ్ ఇస్తున్నాను. ఓకే, అలానే ఇక్కడ సంథింగ్ ఏదైనా ఫోన్ నెంబర్ లాంటిది ఏదైనా ఇచ్చుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇలా సో ఇది క్లోజ్ హెడర్ అన్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయండి, హెడర్ ఉంది, ఫోటర్ ఉంది. చూడండి ఇక్కడ ఫోటర్, హెడర్, అలా ప్రతి పేజ్కి హెడర్ ఫోటర్ అనేది ఆటోమేటిక్గా మనకి యాడ్ అయిపోతుంది. జనరల్గా లెటర్ హెడ్స్ అనేవి ఉంటాయి మనకి. ఆ లెటర్ హెడ్స్ అనేది ఇలానే క్రియేట్ చేస్తారు. లెటర్ హెడ్ అంటే పైన హెడ్డింగ్ ఉంటుంది, కింద అడ్రస్ ఉంటుంది, మధ్యలో ఎంటీగా ఉంటుంది. అంటే కంపెనీస్లో అపాయింట్మెంట్ లెటర్స్ కానీ కొటేషన్స్ లాంటివి ఏమైనా ఇవ్వాలన్నా, ఆఫర్ లెటర్స్ ఇవ్వాలన్నా లెటర్ హెడ్స్ యూజ్ చేస్తారు. లెటర్ హెడ్స్ ఇలానే క్రియేట్ చేస్తారు. ఓకే, హెడర్ తీయాలనుకోండి, రిమూవ్ చేసేయాలంటే హెడర్లోకి వెళ్ళి రిమూవ్ హెడర్, అలానే ఫోటర్లోకి వెళ్ళి రిమూవ్ ఫోటర్. ఓకే, నెక్స్ట్ నాకు హెడర్ ఫోటర్ కాదు, ఓన్లీ పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ పేజ్ నెంబర్ కూడా ఆప్షన్ చూడండి. పేజ్ నెంబర్ క్లిక్ చేయగానే చూడండి పేజ్ నెంబర్ మీకు ఎక్కడ కావాలి, టాప్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారా, బాటంలో ప్లేస్ చేయాలా, మార్జిన్స్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే కరెంట్ పొజిషన్ అంటే మీకు నచ్చిన పొజిషన్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాటంలో ప్లేస్ చేయాలనుకుంటున్నాను. బాటం సెలెక్ట్ చేయగానే మళ్ళీ బాటంలో చూడండి ఇక్కడ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. సో ఇందులో మీకు ఏ మోడల్ కావాలి, సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేజ్ 1 అని ఈ మోడల్ సెలెక్ట్ చేశాను. క్లోజ్. ఎక్కడ వస్తుంది మనకి హెడర్ అనేది, ఆటోమేటిక్గా ఫోటర్లో యాడ్ అయిపోతుంది చూడండి కార్నర్లో. సో పేజ్ 1, మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి, ఆటోమేటిక్గా పేజ్ 2, మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి పేజ్ 3. అలా ఎన్నైతే పేజెస్ ఉన్నాయో ఆటోమేటిక్గా ప్రతి పేజ్కి నెంబర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి, హెడర్, ఫూటర్ అండ్ పేజ్ నెంబర్స్ ఎక్కువగా యూస్ చేస్తాం. పేజ్ నెంబర్ వద్దనుకోండి, రిమూవ్ పేజ్ నెంబర్, జస్ట్ ఈ పేజ్ నెంబర్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, దీన్ని రిమూవ్ అంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది, రిమూవ్ పేజ్ నెంబర్. ఓకే, సో ఇలా మనకి హెడర్ యూస్ చేయొచ్చు, ఫోటర్ యూస్ చేయొచ్చు, అలానే పేజ్ నెంబర్ అనేది యూస్ చేయొచ్చు. సో డాక్యుమెంట్ అనేది మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత, సో డాక్యుమెంట్ని ఏం చేయాలి, మీకు రిక్వైర్డ్ సైజ్ A4 A3 అనేది సెట్ చేసుకొని, మార్జిన్ సైజ్ నీట్గా సెట్ చేసుకొని, తర్వాత డాక్యుమెంట్లో మీరు ఏదైతే మ్యాటర్ యాడ్ చేస్తున్నారో యాటర్ని జస్టిఫై చేసిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన హెడర్, ఫూటర్ అండ్ పేజ్ నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ అని ఉంది. సో టెక్స్ట్ బాక్స్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఇన్సర్ట్లో షేప్స్ చేసాం. అంటే షేప్ తీసుకొని షేప్ అనేది డ్రాగ్ చేసిన తర్వాత సో షేప్ మీద మ్యాటర్ యాడ్ చేయాలనుకోండి, డబుల్ క్లిక్ చేసి మనకు నచ్చిన మ్యాటర్ని మనం ఎలా యాడ్ చేసుకోవచ్చు. సో షేప్ మీద మనం ఎలాగైతే మ్యాటర్ని యూస్ చేస్తున్నామో సేమ్ అలానే మనకి ఇక్కడ ఏంటి టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటుంది. సో టెక్స్ట్ బాక్స్లో కూడా ఇక్కడ చూడండి మనకి జనరల్గా మీరు టెక్స్ట్ బుక్స్ అవి అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తారు, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఫార్ములాస్ కానీ, ఇంపార్టెంట్ థియరీస్ కానీ, పిక్చర్స్ కానీ, థియరమ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సెపరేట్గా ఒక బాక్స్ క్రియేట్ చేస్తే బాక్స్లో పెడతాడు హైలైట్ చేసినట్టు. అలాగా మన డాక్యుమెంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఉందనుకోండి, చూడండి ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయగానే ఇందులో కొన్ని మోడల్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇందులో మీకు నచ్చిన ఏదో ఒక మోడల్ తీసుకోండి. సో
సో మోడల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ తీసుకున్నాను అంటే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, నా డాక్యుమెంట్ ఇక్కడ ఉంటుంది, సైడ్లో ఒక సెపరేట్గా ఒక బాక్స్ అనే టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఈ టెక్స్ట్ బాక్స్లో మనం ఏం చేస్తాం, మనకి నచ్చిన మ్యాటర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇలా ఇక్కడ క్లిక్ చేసి మనకి నచ్చిన మ్యాటర్ ఏది కావాలంటే ఆ మ్యాటర్ ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇది ఒకవేళ మీకు షేప్ వద్దు అనుకోండి, క్లిక్ చేసి డిలీట్ అనగానే డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్కి వెళ్ళి టెక్స్ట్ బాక్స్కి వెళ్ళి మీలో ఇక్కడ చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ క్లిక్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేయగానే అగైన్ మళ్ళీ మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఫార్మేట్ మెనూ. సేమ్ షేప్కి, పిక్చర్కి, టేబుల్కి ఎలా అయితే మీకు ఇక్కడ ఫార్మేట్ మెనూ వస్తుందో సేమ్ అలా ఫార్మేట్ మెనూ ఇంకా అన్నిటికీ రిపీట్ అవుతూ ఉంటుంది, సేమ్ అదే ఆప్షన్ ఉంటుంది. అయితే షేప్కి టెక్స్ట్ బాక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షేప్ ఇన్సర్ట్ చేస్తున్నాను, సంథింగ్ ఏదో ఒక షేప్. ఓకే, అలానే టెక్స్ట్ బాక్స్ ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్కి వెళ్ళి ఇవి అన్ని రెడీమేడ్ షేప్స్. ఇవి కాకుండా నాకు ఓన్గా షేప్ కావాలనుకోండి, కింద చూడండి డ్రా టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ రెడీమేడ్ అంటే ఆల్రెడీ వాడు ఇచ్చినవి ప్రీ డిఫైన్డ్. ఇవి కాకుండా ఓన్గా డ్రా చేసుకోవాలంటే ఇక్కడ డ్రా టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది. డ్రా టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ తీసుకొని మనం ఎలా టెక్స్ట్ బాక్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో మీరు పిక్చర్ షేప్ ఇన్సర్ట్ చేసిన, టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన, పైన చూడండి ఫార్మేట్ అనే మెనూ వచ్చింది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మీరు షేప్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారా ఫార్మేట్ మెనూలో టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ హైలైట్ అవ్వట్లేదు. అర్థమైందా, టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ హైలైట్ అవ్వలేదు. టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఎప్పుడు హైలైట్ అవుతాయి, షేప్ మీద మీరు డబుల్ క్లిక్ చేసి ఏదైనా టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేస్తే అప్పుడు హైలైట్ అవుతాయి, ఇది షేప్ అయితే. అదే మీరు టెక్స్ట్ బాక్స్ తీసుకున్నారనుకోండి, టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయగానే బై డిఫాల్ట్ మీకు ఏంటి అక్కడ లోపలికి కర్సర్ అనేది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు హైలైట్ అవుతాయి. సో టెక్స్ట్ బాక్స్కి షేప్కి అదే డిఫరెన్స్. షేప్లో ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ మ్యాటర్ని యాడ్ చేయాలి. అదే టెక్స్ట్ బాక్స్ అనుకోండి, బై డిఫాల్ట్ మనకి టెక్స్ట్ ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉంటాయి, డైరెక్ట్గా మనకు నచ్చిన మ్యాటర్ని మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ టెక్స్ట్ బాక్స్లో కానీ షేప్ కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఇక్కడ రాసిన మ్యాటర్ని అది షేప్ని పర్టికులర్ షేప్ని డాక్యుమెంట్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అది మెయిన్ మనకి టెక్స్ట్ బాక్స్ షేప్లో అడ్వాంటేజ్. ఓకే, దీని గురించి మళ్ళీ నేను క్లారిటీగా ఫర్దర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే హెడర్ ఫూటర్ ఎలా యూజ్ చేయాలి, పేజ్ నెంబర్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలానే టెక్స్ట్ బాక్స్ని ఎలాగ డ్రా చేయాలి. ఓకే, అంతవరకు ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, వీడియోస్ అన్ని నీట్గా విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఆప్షన్స్ అర్థం అవ్వవు. ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఆప్షన్ ఏంటనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వీడియో చూడాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వీడియో చూసిన తర్వాత ఒకసారి ప్రాక్టికల్గా కూడా చేయాలి. సో ప్రాక్టికల్గా చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ప్లస్ ఇంకొకటి, వీడియో అందరూ చూస్తున్నారు, వీడియో చూస్తూ లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు రీచ్ అనేది ఎక్కువ మందికి వస్తుంది, అంటే ఎక్కువ మంది ఆ వీడియోని చూడగలుగుతారు. ఓకే, సో వీడియోస్ అన్ని మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ అనేది కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.